బీసీ రిజర్వేషన్లపై అన్ని వేలు బీజేపీ వైపే, అందరూ కలిసి బీజేపీ వైపే ఎత్తి చూపుతా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అన్ని కుల సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అఖిలపక్షాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని కేంద్రంలో బీజేపీ ఉంది వచ్చి అన్ని వేళ్ళు బీజేపీ వైపే చూపిస్తున్నాయి కాబట్టి కేంద్రం పైన పెద్ద ఎత్తున బాధ్యత ఉందని చెప్పేసి కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు బీజేపీ తలుచుకుంటే 42% రిజర్వేషన్లు సాధ్యమేనని, కావాలనే గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ఆపాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు పెంచడం కూడా సాధ్యమేనని అంటున్నారు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రేపటి బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయంపై సిపిఎం నాయకులు గవర్నర్ కలిసేందుకు రాజ్భవన్కు రాగా లోనికి అనుమతించలేదు. దాంతో వారు రాజ్భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకి అని విమర్శించారు. ఈ ఆందోళనలో ఎస్ వీరయ్య సాగర్, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళు కూడా సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ కోరి బీసీ రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి కలవగా వాళ్ళకి లోనికి కూడా అనుమతించని పరిస్థితి ఏర్కొనింది. అక్కడ ముందర కూడా వీళ్ళు ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఇట్లా వీళ్ళుంటే బీజేపీ మీద మెయిన్గా బాధ్యత ఉందని చెప్పేసి వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే పెద్ద బాధ్యత అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక బీసీ సంఘాలు చూసుకుంటే రేపటి బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ సహా పలువురు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి మాట్లాడుతూ బీజేపీ అనుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసిన బిల్లును ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్లో పాల్గొంటోంది. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సో ఇటు అందరూ బంద్లో పాల్గొంటా ఉన్నా అంటే బీజేపీ కూడా మద్దతు తెలపడంతో అంటే ఇండైరెక్ట్గా మీరు బీసీ రిజర్వేషన్లకు అంటే పాజిటివ్గానే ఉన్నట్రా అన్నట్టు చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే కవిత కూడా విమర్శిస్తూ ఉన్నాడు బీజేపీ మీద. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా అనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తానని అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరలేదని, బీసీ ఉద్యమ నాయకుడిగా పార్టీలే తనను చేర్చుకున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పైన ఒత్తిడి తెస్తానని కుండ బదులు కొట్టారు. దీంతో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరి వేళ్ళు బీజేపీని చూపిస్తుండడం గమనార్హం. సో చూశారు కదా, ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా రాష్ట్రపతిని కలిసి, ప్రధానమంత్రిని కలిసి అందరూ ఏకదాటిగా ప్రధానమంత్రిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తే దాని మీద కొట్లాడితే కానీ అది కాని పని అని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ అయితే ఉన్నారో కేంద్రంలో, ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, మీరు బీజేపీ ఎంపీగా ఉన్నారు కదా, బీసీ అయితే నేత కాబట్టి మీరు ముఖ్యంగా ఎంపీగా ఉన్నారు కాబట్టి మీరే చొరవ తీసుకోవాలని చెప్పేసి, అంటే నేను బీసీ నేతగా కొనసాగుతూనే పార్టీలన్నీ నన్ను నేతగా ముందు పెట్టాయి తప్పించి ఒక ఎంపీగా నేను కావాలని ఏ పార్టీలో చేయాలని చెప్పేసి కూడా తాను కూడా ఒక స్పష్టం కూడా ఇవ్వడం జరిగింది. తాను ముందు నుంచి కూడా బీసీల కొట్లాడ కావచ్చు, బీసీల గురించి గలమెత్తడం కావచ్చు, ధర్నాలు చేపట్టడం కావచ్చు, జాతీయ స్థాయిలో తాను నిలబడడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఎప్పటికప్పుడు చేపట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో తాను ఎంపీగా కొనసాగుతున్న సందర్భంలో బీజేపీ మీద ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి ఇటు కొంతమంది ఉంటే నేను ఏ పార్టీలో చేయలేదు, పార్టీలే నన్ను చూజ్ చేసుకున్నాయి ఒక రాజ్యసభ ఎంపీగా అని చెప్పేసి తాను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అటు ఇటు తిరిగి మొత్తానికి అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ మెడకైతే ఈ బిల్లు చుట్టుకునే అవకాశం ఉన్నది మెడకు. సో ఒకసారి స్థానిక సంస్థలు ఉన్న సందర్భంలో కేంద్రం మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి సమావేశాలు అప్పుడు పెట్టి దీని మీద చర్చిస్తారా, లేదంటే చర్చిస్తే మాత్రము వేరే పార్టీల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో పార్లమెంట్లో చర్చిస్తేనే అటు అఖిలపక్షం డిమాండ్లు పెట్టడం కావచ్చు, ఇటు ప్రభుత్వం డిమాండ్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని జరిగినాకనే తెలంగాణ ఎంపీలు డిమాండ్లు పెట్టడం కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాతనే ఒక నిర్ణయాన్ని మాత్రము రావడం జరుగుతుంది. అంతవరకు మాత్రం దీని మీద క్లారిటీ వచ్చే అవకాశమే లేదు.